ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. క్లీన్ అవర్ సిటీ, మేక్ అవర్ సిటీ #1 నినాదంతో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా స్థానిక 30 వార్డులో విశాఖ జోన్ 4 కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బంది సహకారంతో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత వార్డులో ఉన్న వీధులలో నినదిస్తూ ర్యాలీని నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనను కల్పించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్పెషల్ ఆఫీసర్ ఆర్ఐ మొల్లి ఉదయభాస్కర్ ప్రతి ఒక్కరూ తమ వంతు భాగంగా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో 30 వార్డు కార్పొరేటర్ కె అప్పలకొండమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు మరియు దక్షిణ ఆకర్ష్ యూనియన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రభాకర్ రావు, కమ్యూనిటీ ఆర్గనైజర్ అప్పలనాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారిపల్లి శ్రీనివాస్, టీడీపీ వార్డు అధ్యక్షులు డొకర రమణ, వైస్ ప్రెసిడెంట్ డొకర వెంకటేష్, టీడీపీ నాయకులు పి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ పోలిపిల్లి జ్యోతి, మహిళా అధ్యక్షురాలు టి రామలక్ష్మి మరియు డ్వాక్రా సంఘాల మహిళలు, ఆర్పీలు, శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వార్డులో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మరియు దక్షిణ ఆకర్ష్ యూనియన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ఆనాడు 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో ఘనంగా చేసి ఆ రోజు కూడా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్గా శుభ్రత పరిశుభ్రత ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కంకణం కట్టిన చంద్రబాబు నాయుడు గారు మరలా 2025 నుంచి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మనకి ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ గత ప్రతి నెల 3వ శనివారం నాడు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మనం కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడో ప్రాంతంలోకి వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, విలేజ్లోకి వెళ్ళి ఎక్కడైతే నీట్గా లేదో ఆ ప్రాంతాలు ఎంచుకొని ఆయన ప్రతి మూడు వారాలు కానీ 3వ శనివారం నాడు ఆయన కార్యక్రమం చేపడుతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్లాస్టిక్ రహిత కార్యక్రమంగా పెట్టాలంటే మన ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఎంతో కళలుగా ఉన్నారైనా ఆయన కళలు, ఆయన ఆశయాలు నెరవేరాలని. మరియు ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా మనకి నారాయణరావు గారు ఉన్నారు. అలాగే వారు కూడా ఎంతో శ్రమిస్తూ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడెక్కడ ఉన్న అన్ని పరిశుభ్రత చేస్తూ, కమిషనర్ కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగా ఆయన రాష్ట్ర రాజధాని కోసం అహర్నిశలు కష్టపడుతూ ఈరోజు అమరావతి రాజధాని ఎంతో చక్కగా చేద్దామని నిర్ణయం పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడుతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు గారు, అలాగే నారా లోకేష్ గారు అందరూ ఒక సమిష్టిగా కలిసిపెట్టుగా కూటమిగా, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా అటు పోలవరం కానీ ఇటు స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండాలని చెప్పేసి అమరావతిగా రాజధాని కానీ ఎంతో దృఢ సంకల్పంతో ఈ రోజు నడుకొడుతూ మన ఆంధ్రప్రదేశ్ని ఒక స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ఉంచాలనే ఉద్దేశంతోనే ఎంతో మంచిగా చేస్తారు. కాబట్టి మీరందరూ ప్రజలందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ప్రజలు సహకరించాలని ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే జంతువులు ఉంటాయి, నోరులేని జీవులు ఈ ప్లాస్టిక్ తినేస్తున్నాయి. ఎన్నో నోరులేని జీవులు ప్రాణాలు పోతున్నాయి. మనం చూస్తున్నావా, చూడలేకపోతున్నాం. ఆ ప్రాణం కాపాడుతున్నావా, కాపాడలేకపోతున్నాం. అందుకే ప్లాస్టిక్ రహితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే మన ప్రతిదానికి కూడా మన ప్రతి ఒక్కరు ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. ఇప్పుడు కార్పొరేషన్కి ఎంతోమంది వచ్చి అధికారులు వచ్చారు, దీనికి కూడా స్పెషల్ ఆఫీసర్ చేశారు కదా. అంటే ఎంతో ఇంపార్టెంట్ ఉంది దీనికి. కానీ ప్రతి 3వ శనివారం నాడు ప్రతి ఒక్కరు కూడా ప్రజల ముందుకు వచ్చి సహకరించాలని ఈ ఉద్దేశంతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన జీవన సిబ్బంది వారికి ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలుగుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్పొరేషన్ సిబ్బంది సెలవు తీసుకున్నాను.